ఏమో రేటింగ్ సెట్ అవ్వలేదు కదా, నాకు కూడా అది అనిపించింది. కానీ ఏదో ట్రై చేశా. ఇంతకు హడావుడు ఏంటంటే మా నాన్న బిర్యానీ కోసం గట్టి కాగా పడితే 300 ఇచ్చాడు. 300 అలానే పట్టుకుని రెస్టారెంట్కి వచ్చా. దాని పేరు రాయల్ గ్రాండ్. పేరు ఇచ్చుకుంది కదా, కానీ హోటల్ వంటి పక్కా మాస్. ముందు బిల్ ఇచ్చాడు 270, తర్వాత బిర్యానీ కూడా ఇచ్చాడు. ఆగనండి, ఆ బిర్యానీకి బిల్లుకి మధ్య చేంజ్ కూడా ఇచ్చాడు 30 రూపీస్. వీళ్ళని ఏం చేయాలని ఆలోచిస్తే మా ఇంటి పక్కన ఉన్న దంసప్ దగ్గర బిర్యానీతో దంసప్ కావాలి కాబట్టి పాకెట్ ప్యాక్ చేసి పాకెట్ లో పెట్టుకుని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి కానీ చేసే ఫస్ట్ పని బిర్యానీ కవర్ ఓపెన్ చేసి ఏమి ఇచ్చాడని తీసి చూడడం. తీసి చూసి కర్రీని ఒక బౌల్లో, రైస్ ఒక బౌల్లో కూడా వేసేసా. తర్వాత దాన్ని పల్లెల్లో కూడా పెట్టేసా. తదుపరి కట్టడం పొట్టన ఇండలా మెక్కడం, అది కూడా అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంది. ఫుల్ స్పైసీ చేశాడు. ఇంకా అరగడం కోసం దంసప్ తాగారు కదా, మంచిగా షేక్ చేసి ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయ్యా. కానీ అమ్మ తనిద్దామని పక్కన పెట్టేసా. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసా కానీ చిన్న ఫౌంటైన్ లో ఫ్లో అవుతుంది. ఇంకా అది కూడా తాగేసా. మనం అసలు నాన్న ఇచ్చిన డబ్బులు ఇంటికి మిగిలితే చిల్లర తీసుకెళ్ళాం కదా, కానీ తీసుకెళ్ళాం. ఎందుకంటే మేము డైలీ కాలేజ్ కదంటే మాకు చాలా మంది ఇలా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకైతే ఇద్దామని తీసుకెళ్ళా. మీరు కూడా వీలైతే హెల్ప్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.